నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆదిపర్వంలోని 180వ అధ్యాయంలో ఉన్నాం. పరాశరుడు రాక్షసయాగం చేయుట, ఇది సమాప్తమవుట. గంధర్వోవాచ ఏవముక్తః స విప్రర్షిః వసిష్ఠేన మహాత్మనః న్యయచ్ఛదాత్మనః క్రోధం సర్వలోకపరాభవాత్. గంధర్వుడు అన్నాడు, అర్జునుడు చెప్తున్నాడు ఇదంతా. మహాత్ముడైన వశిష్ఠుడు అంటే ఆ పరాశర బ్రహ్మర్షి సర్వలోక పరాభవ సంకల్పం నుండి తన క్రోధాన్ని నియంత్రించుకున్నాడు. ఈజేచ మహాతేజాః సర్వవేద విదాంబరః ఋషి రాక్షససత్రేణ శాక్తే యోధ పరాశరః. అప్పుడు సర్వవేదవేత్తలలో శ్రేష్ఠుడు, మహాతేజస్వి, శక్తినందనుడు అయిన పరాశర ముని రాక్షసయాగాన్ని అనుష్ఠించాడు. తతో వృద్ధాంశ్చ బాలాంశ్చ రాక్షసాన్ స మహాముని దదాహ వితతే యజ్ఞే శక్తేర్వధమనుస్మరన్. ఆ తరువాత శక్తివధను మనస్సులో పెట్టుకుని ఆ పరాశరముని విస్తృత యజ్ఞంలో రాక్షసులను బాలబుద్ధులతో సహా దహింపజేయడం మొదలుపెట్టాడు. నహితం వాదయామాస వశిష్ఠో రక్షసాం వధాత్ ద్వితీయామస్య మాం భాంశం ప్రతిజ్ఞామితి నిశ్చయాత్. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి కూడా పరాశరుని రెండవ ప్రతిజ్ఞను కూడా భంగపరచడం ఇష్టం లేక రాక్షస వధ నుండి పరాశరుని వారించలేదు. త్రయాణాం పావకానాం చ సత్రే తస్మిన్ మహామునిః ఆసీత్ పురస్తాద్దీప్తానాం చతుర్థైవ పావకః. ఆ యాగంలో మండుతున్న 3 అగ్నుల ఎదురుగా 4వ అగ్నిలాగా పరాశర మహర్షి నిలిచాడు. తేన యజ్ఞేన శుభ్రేణ హూయమానేన శక్తిజః తద్వితీపితమాకాశం సూర్యేణేవ ఘనాత్యయే. ఆ పరాశరుని యాగం నిర్మలమైనది, పవిత్రమైనది. పరాశరుడు హోమాన్ని ప్రారంభించగానే ఆ తేజస్సుతో మేఘాల మాటు నుండి సూర్యుడు బయటపడి ఆకాశాన్ని దీపింపజేసినట్లుగా గగనతలం ప్రకాశించింది. తం వసిష్ఠాదయః సర్వే మునయస్తత్ర మేనిరే తేజసా దీప్యమానం వై ద్వితీయమివ భాస్కరం. అక్కడున్న వశిష్ఠాది మహర్షులందరూ తేజస్సుతో వెలుగుతున్న ఆ పరాశరుని మరొక సూర్యునిగా భావించారు. తతః పరమ దుష్ప్రాపం అన్యైర్ఋషిరుదారధీః సమీపిపయిషుః సత్రం తమత్రిః సముపాగమత్. ఆ తర్వాత ఇతరులు ఆ యాగాన్ని నివారించగలగటం చాలా కష్టమని భావించి ఉదార బుద్ధి గల అత్రి ఆ యాగాన్ని ఆపించాలని పరాశరు దగ్గరకు వచ్చాడు. తదా పులశ్చ పునః క్రతుశ్చైవ మహాక్రతుః తత్ర జగ్మురమిత్రఘ్న రక్షసాం జీవితేప్సయా. శత్రు సంహార, అదేవిధంగా పులస్యుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు రాక్షసుల జీవితాలను రక్షించాలని అక్కడికి వచ్చి చేరాట. పులస్యస్తు వధాత్తేషాం రక్షసాం భరతర్షభ ఉవాచేదం వచత్పార్థ పరాశరమరిందమం. భరతర్షభ, అర్జున, రాక్షసుల ఆ విధంగా నశించడం చూసి పులస్త్యుడు అరిందముడైన పరాశరునితో ఇలా అన్నాడు. కచ్చిత్ తాతాప విఘ్నం తే కచ్చిన్నందసి పుత్రక. కచ్చిత్ తాతాప విఘ్నం తే కచ్చిన్నందసి పుత్రక అజానతామదోషాణం సర్వేషాం రక్షసాం వధాత్. నాయన, నీ యాగానికి ఏ విఘ్నము కలగలేదు కదా. మీ తండ్రి హత్య గురించి ఏమీ తెలియని నిర్దోషులైన ఈ రాక్షసులను చంపడం ద్వారా నీవు ఆనందిస్తున్నావు కదా. ప్రజోచ్ఛేదమిమం మహ్యం నహి కర్తుం త్వమర్హసి నైష తాత విజాతీనాం ధర్మో దృష్టస్తపస్వినాం. నాయన, నా సంతతిని నీవు ఇలా నాశనం చేయదగదు. ఇటువంటి హింస తపస్సంపన్నులైన బ్రాహ్మణులకు ఎప్పుడూ ధర్మం కాదు. శమయేవ పరో ధర్మస్తమాచర పరాశర. శమయేవ పరో ధర్మస్తమాచర పరాశర. అధర్మిష్టం వరిష్ఠ సన్ కురుషే త్వం పరాశర. పరాశర, శాంతి ఒక్కటే పరమధర్మం, దానిని పాటించు. నీవు శ్రేష్ఠ బ్రాహ్మణుడవై కూడా పాపకృత్యాన్ని చేస్తున్నావు. శక్తిం చాపి ధర్మజ్ఞం నాతిక్రాంతుమిహార్హసి ప్రజాయాశ్చ మమోచ్ఛేదం నైవం కర్తుమర్హసి. మీ తండ్రి అయిన శక్తి ధర్మజ్ఞుడు, ఇటువంటి పనిని చేసి ఆయనను ఉల్లంఘించరాదు. నా సంతతిని నాశనం చేయదగదు. శాపార్థి శక్తేర్వాసిష్ఠ తదా తదుపపాదితం నాత్మజేన సదోషేణ శక్తిర్నీతైతో దివం.
వశిష్ఠ వంశజ, శక్తి ఇచ్చిన శాపం వలననే అప్పుడు అటువంటి సంఘటన జరిగింది. తాను చేసిన తప్పు వలననే శక్తి ఈ లోకాన్ని వీడి స్వర్గలోకానికి వెళ్ళవలసి వచ్చింది. ఏంటంటే శక్తి చేత శపింపబడిన వాడు రాజు. ఆ శాపం వలననే ఆ రాజు శక్తిని తిన్నాడు. కాబట్టి తప్పు శక్తిదే కానీ రాక్షసుండి కాదంటాడు. నహితం రాక్షస కశ్చిశ్చక్తో భక్షయితుం మునే ఆత్మనైవాత్మనస్తేన దృష్టో మృత్యుస్తదా భవతు. మహర్షి, ఏ రాక్షసుడు కూడా ఆయనను తినలేదు. తన శాపం వలననే తానప్పుడు మృత్యువును సందర్శించాడు. నిమిత్తభూతస్తత్రాసీద్ విశ్వామిత్ర పరాశర రాజా కల్మాషపాదశ్చ దివమారుహ్య మోదతే. పరాశర, ఆ విషయంలో విశ్వామిత్రుడు కానీ కల్మాషపాద మహారాజు కానీ నిమిత్త మాత్రులే. నీ తండ్రి స్వర్గస్థుడై ఆనందంగా ఉన్నాడు. ఏ చ శక్యవరా పుత్రాః వశిష్ఠస్య మహామునే తే చ సర్వే ముదాయుక్తాః మోదం తే సహితాసురైః. మహాముని, శక్తి కన్నా చిన్నవారైన వశిష్ఠ కుమారులు కూడా దేవతలందరితో కలిసి ఆనందంగా సుఖాలను అనుభవిస్తున్నారు. సర్వమేతద్వశిష్ఠస్య విదితం వై మహామునే రక్షసాం చ సముచ్ఛేద ఏష తాత తపస్వినాం నిమిత్తభూతస్త్వం తాత్ర కృతౌ వాసిష్ఠనందన తత్సత్రం ముంచ భద్రం తే సమాప్తమిదమస్తు తే. మహాముని, ఇదంతా వశిష్ఠునకు తెలిసినదే. నాయనా శక్తినందన, రాక్షస వినాశం కోసం సంకల్పించిన ఈ యజ్ఞంలో నీవు కూడా నిమిత్తమాత్రుడవే. కాబట్టి ఇప్పుడు ఈ యాగాన్ని విడిచిపెట్టు, నీకు మేలు జరుగుతుంది. ఈ యజ్ఞాన్ని ముగించవయ్యా అన్నాడు. గంధర్వోవాచ ఏవముక్త పులస్త్యేన వశిష్ఠేన చ ధీమత తదా సమాపయామాస సత్రం శాక్తో మహాముని. గంధర్వుడిలా అన్నాడు. పులస్త్యుడు ధీమంతుడైన వశిష్ఠుడు ఆ రీతిగా చెప్పిన తరువాత పరాశర మహాముని ఆ యాగాన్ని ముగించాడు. సర్వరాక్షస సత్రాయ సంభృతం పావకం తథా ఉత్తరే హిమవత్పార్శ్వే ఉత్ససజ్జ మహావనే. అప్పుడు సర్వరాక్షస సంహారం కోసం ప్రోధి చేసిన ఆ అగ్నిని ఉత్తర దిక్కున హిమాలయాలకు దగ్గరగా ఉన్న మహారణ్యంలో విడిచిపెట్టాడు. స తత్రాద్యాపి రక్షాంసి వృక్షానశ్మన ఏవ చ భక్షయన్ దృశ్యతే వహ్నిః సదా పర్వణి పర్వణి. ఆ అగ్ని ఇప్పటికీ అక్కడ ప్రత్యేకమైన పర్వవేళలో రాక్షసులను, చెట్లను, రాళ్లను మండిస్తూ కనిపిస్తుందిట. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ఔర్వోపాఖ్యానే అశీత్యధికశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.